అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ నిరాకరణ. ఆంధ్ర నల్లమల సాగర్ నీటి దోపిడీపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పీపీటీలో అవకాశం అడిగితే భయం ఎందుకు? అసెంబ్లీలో పీపీటీ మీరు పెట్టండి. తెలంగాణలో అసలు దొంగలెవరో బయటపడతారు. ఆ భయంతోనే అసెంబ్లీలో బీఆర్ఎస్కు అవకాశాన్ని నిరాకరిస్తున్నారన్నారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ నిరాకరణ. ఆంధ్ర నల్లమల సాగర్ నీటి దోపిడీపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పీపీటీలో అవకాశం అడిగితే భయం ఎందుకు? అసెంబ్లీలో పీపీటీ మీరు పెట్టండి, మాకు అవకాశం ఇవ్వండి అన్నారు. తెలంగాణలో అసలు దొంగలెవరో బయటపడతారు. ఆనాడు మీరు అడ్డుకున్నట్టు మేము అడ్డుకోము. పీపీటీలో అవకాశం ఇస్తే కాంగ్రెస్ బండారం బయటపడుతుంది. ఆ భయంతోనే అసెంబ్లీలో బీఆర్ఎస్కు అవకాశాన్ని నిరాకరిస్తున్నారు. మీ స్క్రీన్ పైననే మీ కాంగ్రెస్ భాగోతం బయటపెడతాం. వాళ్ళ అసలు రంగు బయటపడుతుందనే బీఆర్ఎస్ అడిగిన పీపీటీకి మొండి చేయి చూపుతున్నారు. అవకాశం ఇస్తే నీటి వాటపై రేవంత్ చేస్తున్న ద్రోహాన్ని ఎండగడతాం. పీపీటీకి అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ తీరుని ప్రజల్లో ఎండగడతాం. శాసనసభలో అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలి. రాష్ట్రంలో మళ్ళీ పాత పరిస్థితులే. అప్పుడు 60 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు ఏం చేసిండ్రో చెప్పాలి. పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతిలో కాంగ్రెస్ పాలన ఉందన్నారు. నల్లమల సాగర్ పేరు మీద కొత్త నాటకం. పక్క రాష్ట్రం నీటి దోపిడీకి సహకరిస్తున్న రేవంత్, వారు సూచించిన సలహాదారులను పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. నీటి వాటా కోసం కేసీఆర్ ఉద్యమం చేసి సాధించిన హక్కులను ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నారు. ఆయన తీరుతో కృష్ణా గోదావరిలో నీటి వాటా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నల్లమల సాగర్, బనకచెర్ల రెండు ఒకటే. నల్లమల సాగర్గా పేరు మార్చి చంద్రబాబు మరో ద్రోహం. దానికి సహకరిస్తున్న రేవంత్ ఢిల్లీకి పంపిన కమిటీలో చంద్రబాబు చూపిన అధికారిని పెట్టి ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తున్న రేవంత్ అని అన్నారు. ఉద్యోగస్తుల విషయంలోనూ ఆంధ్ర వల్ల పెత్తనం సరికాదు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ పోరాటం అంతా ఇంత కాదు. ఈ విషయంలో మీ తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పాత పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఉద్యోగస్తుల విషయంలో కూడా పూర్తిగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు రికమెండ్ చేసిన వాళ్ళు, పక్క రాష్ట్రాల నుంచి డిప్యూటేషన్ వచ్చిన వాళ్ళు అనేకమైన సంస్థల్లో కీలకమైన విభాగాల్లో ప్రధాన అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్యోగాల విషయంలో ఇప్పటికే మోసం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ఉద్యోగాలలో కూడా పక్క రాష్ట్రం వాళ్ళకి అనుకూలంగా నిబంధనలు మారుస్తున్నారు. ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేయడమే నీళ్లపైన, నదుల పంపకాలపైన కొట్లాట మొదలుపెట్టి జలసాధన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మా నీళ్లు మా హక్కు, కృష్ణా గోదావరిలో మా వాట మాకు రావాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టిన తర్వాతనే ఒకవైపు పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, మరొక వైపు కొత్తగా దేవాదులు కావచ్చు, కాంతనపల్లి కావచ్చు, రకరకాల పేర్ల మీద తెలంగాణకు మీకు నీళ్లు ఇస్తున్నామని చెప్పి కనీసం డ్రామాలైనా మొదలుపెట్టిండ్రు ఆనాటి సమైక్యాంధ్ర పరిపాలకులు. ఆయన చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ఆ రకంగా ఉద్యమ సందర్భంలోనే కొట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత మన వాటా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి తీసుకొచ్చి తెలంగాణ పొలాలను మళ్లించడానికి కేసీఆర్ గారు పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. అది ఇక్కడ కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎక్కడ ఏ స్థాయిలో కొట్టాలని చూస్తే అక్కడ ఎటువంటి రాజీ లేకుండా మన హక్కులు నిలబెట్టే ప్రయత్నం చేసి వీళ్ళంత తొందరగా మన తీసుకొని ఇవాళ ఉన్న ట్రిబ్యునల్స్ ఏదైతే ఉందో, బచావ్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇవాళ ఉన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇతర పద్ధతుల్లో మనకు రావాల్సిన నీళ్ళ కొరకు మనం ముందే దారులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అన్ని దారులు వేసిండు కేసీఆర్ గారు. కానీ ఇవాళ వచ్చిన ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి
కనీసం సోయలేకపోవడమే కాదు, తెలిసిన తర్వాత కూడా ద్రోహం చేసే పద్ధతుల్లో, పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో వాదనలు చేస్తున్నారు. ఆనాడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు అడ్డుకున్నారు దుర్మార్గంగా. కాళేశ్వరం అడ్డుకొని 300 పైన కేసులు వేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఆపడానికి ఎన్జీటీలో రకరకాల చోట్ల కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసిండ్రు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో మనం ఎక్కడ కూడా చూడం. సొంత రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే ఒక పార్టీనే స్వయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనే దుర్మార్గం మనం ఎక్కడ కూడా చూడం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరిని విమర్శలు చేసుకున్నా, ఒకరికొకరు కత్తులు దూసుకున్నా, నీళ్ళ దోపిడి విషయానికి వచ్చేవరకే ఇద్దరు ఒకటే ప్రవర్తించారు గత 50-60 సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ మాత్రం మన ప్రాంతం వాళ్ళ ఉండి మనకు ద్రోహం చేస్తూ పక్క రాష్ట్రానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఒకవైపు గోదావరి పైన, మొదలు కృష్ణ పైన మన హక్కులు పోతున్నాయి, నాగార్జునసాగర్ పైకి వెళ్ళిపోతుంది, కేంద్రం చేతులకు తీసుకుంటుంది అని అంటే మీరే అప్పచెప్పినారు అని చెప్పి అబద్ధాలు ఆడిండు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన మంత్రివర్గం అంతా. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి ప్రజల ముందట పెట్టేసరికి దెబ్బకు దడుచుకొని వచ్చి మళ్ళీ శాసనసభలో తీర్మానం పెట్టించింది. ఆ తర్వాత బనకచెర్ల విషయంలో అదే చేసిండ్రు. గోదావరి బనకచెర్ల విషయంలో అదే పద్ధతుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కొరకు ప్రయత్నం చేయకపోగా, పక్క రాష్ట్రం చేసిన దుర్మార్గాలను ఎండగట్టకపోగా మా పైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి మొత్తం వీళ్ళ దొంగతనం అంతా, వీళ్ళ బండారం అంతా బయటపెట్టి ఢిల్లీలో వీళ్ళ సమక్షంలో మాట్లాడి ఒప్పుకున్నాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇజ్జత్ పోయి డ్రామాలు ఆడి మళ్ళీ వాళ్ళ దాన్ని కూడా పేరు మార్చి తెచ్చుకోండి, మా పరువు పోతుంది ఇక్కడ అని చెప్పి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు నల్లమల సాగర్ పేరు మీద పేరు మార్చి ఏదో దొంగ వ్యవహారం చేస్తున్నారు. దానికి కమిటీని ఇస్తే చంద్రబాబు నాయుడు దగ్గర మాకు కూడా అదే అవకాశం ఇవ్వండి, అదే పీపీటీ మీరు పెట్టిన అదే ఉంచండి, స్క్రీనే ఉంచండి. మీరు కూర్చున్న తర్వాత, మీరు అయిపోయిన తర్వాత మీ ముఖ్యమంత్రి మాట్లాడతారా, మీ ఇరిగేషన్ మంత్రా, లేదా ఇంకేమైనా తెచ్చుకుని ఇంకో మంత్రులు, మీ ఇద్దరికంటే ఇంకా తెలివైన మంత్రి మీద అంటే ఎవరైనా ఉంటే మాట్లాడుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎంతసేపు చెప్తారో చెప్పుకోండి. ఆ తర్వాత మా పార్టీకి అవకాశం ఇవ్వండి. అదే పీపీటీలో మేము కూడా చెప్తాం. మీరు ఏదైతే చెప్పినరో ప్రజలకు మేము కూడా అదే పద్ధతిలో అదే శాసనసభ చెప్పాలి. కాబట్టి మాకు కూడా అదే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగినాం. తప్పకుండా ఇస్తే వీళ్ళ బండారం బట్టబయలు చేస్తాం, బయట పెడతాం. ఇవ్వకపోతే ఇవ్వమంటే మా పద్ధతిలో మేము ఎట్లా చెప్పాలనో ప్రజలకి మాకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజల్ని ఎట్లా జాగరూకం చేయాలనో, కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాల్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని, ద్రోహాన్ని ప్రజలకు ఎట్లా ఎండగట్టాలో ఎండగడతాం. మేము అడుగుతున్నది ఒకటే, ఆ రోజు మీలాగా మేము తప్పించుకోవడం లేదు. మీరు పీపీటీ ఇవ్వద్దు అని చెప్పి మేము అభ్యంతరం చెప్పడం లేదు. ఇవ్వండి, మీరు మాకేం అభ్యంతరం లేదు. కానీ అదే శాసనసభలో అదే కంటిన్యూ చేస్తూ మీ ముఖ్యమంత్రి, మీ ఇరిగేషన్ మంత్రి మీరు అలసిపోయి కూర్చున్న తర్వాతనే మాకు అవకాశం ఇవ్వండి, మేము కూడా చెప్తాం. గత 60 ఏళ్ళుగా ఏం జరిగింది తెలంగాణలో, గత 10 ఏళ్ళుగా మేమేం చేసినాం, ఈ 2 ఏళ్ళుగా మీరేం చేస్తున్నారు